నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే సభను జయప్రదం చేయండి. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ పిలుపు. ముఖ్యమంత్రి హాజరు కానున్న సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. నరసరావుపేట సమీపంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో. పల్నాడు జిల్లాలో ప్రప్రథమంగా దివ్య రుమటాలజీ సెంటర్ ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. సఫాయి అపనావో బీమారీ బఘావో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే భారీ ర్యాలీ నరసరావుపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం. తెలుగు భాష ఔన్నత్యంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో. తెలుగు తల్లి విగ్రహానికి పూల దండలు వేసిన ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు నరసరావుపేటలోని రైల్వే స్టేషన్ రోడ్డులో. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరసరావుపేటలో శుక్రవారం పర్యటించనున్నారు. నరసరావుపేట జేఎన్టీయూ కళాశాలలో జరిగే వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్న దృష్ట్యా జేఎన్టీయూలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభా స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. శుక్రవారం జరిగే ముఖ్యమంత్రి సభ కోసం మొత్తం 600 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రకటించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరసరావుపేట రావడం ఆనందంగా ఉందని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మేమందరం కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు అందరం కూడా జేఎన్టీయూ కాలేజీలో పర్యవేక్షణలో ఉన్నాము. రేపు 30వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వనమహోత్సవ కార్యక్రమానికి జేఎన్టీయూ కాలేజీ రావడం జరుగుతుంది. ఇది పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా మొట్టమొదటిగా వస్తున్నారు కాబట్టి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రావడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు. అదేవిధంగా ఇవాళ తెలుగు భాషా దినోత్సవం రోజు ఇవాళ, అందువల్ల అందరం కూడా తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది. మరి తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మీడియా సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా వనమహోత్సవం జరుపుకోవాలి. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎక్కువగా స్టూడెంట్స్ని పిలుస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా కార్యక్రమం హాజరవుతారు. దీన్ని ఘన విజయం చేయాలని చెప్పి మరి ప్రజలందరూ కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్టీయూలో జరిగే వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ శ్రీనివాసరావుకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే 600 మంది పోలీసు బలగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె శ్రీనివాసరావు వెల్లడించారు. జేఎన్టీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీ త్రిపాఠి పలు సూచనలు చేశారు. ఆనరబుల్ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఫోర్స్ కూడా అన్నీ కూడా రెడీగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలను కూడా ప్రశాంతంగా వచ్చి ప్రోగ్రామ్ని అక్కడ ఏదైతే ఉందో అది చేయడం అటెండ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. మన పోలీస్ ఫోర్స్ అంతా కూడా రిపోర్ట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రాపర్గానే
సార్ ఎంతమంది సిబ్బందితో అరౌండ్ 600 వరకు సిబ్బంది ఉంటారు. 600 అంటే ట్రాఫిక్, సిటీలో ఉన్న ట్రాఫిక్స్ ఇవన్నీ కలుపుకొని ఇక్కడ ప్రజలకి సానుకూలంగా ఉండేటట్టుగానే బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సానుకూల వాతావరణంలో ప్రోగ్రాం జరిగే విధంగా మాత్రమే బందోబస్తు చేయడం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మొదటిసారిగా రుమటాలజీ విభాగం ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాలని ముందుకు వచ్చిన డాక్టర్ దివ్యను శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అభినందించారు. స్థానిక అరండల్పేటలోని బ్యాంక్ స్ట్రీట్లో దివ్య రుమటాలజీ సెంటర్ గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ రుమటాలజీ సెంటర్ నరసరావుపేటలో ఏర్పాటు చేయడం పల్నాడు ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు. రుమటాలజీ వైద్యం కోసం ఇక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళుతున్నారని ప్రస్తుతం నరసరావుపేటలో దివ్య రుమటాలజీ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల పల్నాడు ప్రాంత ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుందని, పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు గడించాలని కోరారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గౌతమి యనమదుల వెంకట్రావు, డాక్టర్ కారుసాని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్య రుమటాలజీ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ మన్నే రవీంద్ర గారికి, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇలాగా రుమటాలజీ సర్వీసెస్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రుమటాలజీ డిసీజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాం వాటిని. కీళ్ళవాతాలు కానీ, ఫీవర్ వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ కానీ, ఇంకా మొదలుగు చాలా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి. ఎస్ఎల్ఈ, జాగరింగ్స్ ఇలాగా వాటన్నిటి పట్ల ప్రజలందరికీ కొంచెం అవగాహన ఏర్పరిచి ఇక్కడ నా సర్వీసెస్ అందించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పేటలో దివ్య రుమటాలజీ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా శిష్యుడు, నా చిరకాల మిత్రుడు ఈ హాస్పిటల్కి రావటం, ఆయన చేతుల మీద కూడా ఏది చేసినా, మనస్ఫూర్తి చేసినా అది సూపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఇటువంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న ఆధునిక యుగంలో రుమటాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా డిసీజ్ అన్నోటిస్డ్. చాలామంది పేషెంట్ల డాక్టర్ల దగ్గరికి వెళ్ళా ఇది రుమటాలజీ, దీనికి స్పెషల్ బ్రాంచ్ ఉంది, దీనికి ట్రీట్మెంట్ వేరే ఉందని చాలామందికి తెలియదు. చాలా సంతోషం. పల్నాడు జిల్లాలో ఒక డిఎం సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేయడం చాలా సంతోషం. మరి వాళ్ళ నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా మొట్టమొదటిసారిగా రుమటాలజీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దివ్య రుమటాలజీ సెంటర్. మరి చిరంజీవి డాక్టర్ దివ్య గారు మరి దీనికి డాక్టర్గా ఉండటం జరిగింది. మరి రుమటాలజీ అనేది కీళ్ళవాతం నొప్పులు ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి ఇవాళ. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత టైం లేకపోవటం, ఆలోచన ఎక్కువ ఉండటం, వీటి వల్ల కీళ్ళ నొప్పులు ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమంలో పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా దివ్య రుమటాలజీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మరి చిరంజీవి దివ్య గారికి మేము ఒకటే సలహా ఇచ్చేది, మంచి డాక్టర్గా మరి అభివృద్ధి చెందాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదేవిధంగా ఆరోగ్య సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా దీనికి తీసుకునే అనుబంధంగా ప్రజలకి ఉచితంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆరోగ్యశ్రీ కూడా దీనికి అప్లై చేసుకోవాలి మీరు తప్పనిసరి. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. మరి ఇటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన మన్నే రవీంద్ర గారు, మరి సీనియర్ డాక్టర్ గారు, మరి పద్మశ్రీ ఇవ్వకపోయినా ఆయన పద్మశ్రీ డాక్టర్ మన్నే రవీంద్ర గారిని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. దీనికి ప్రభుత్వం గుర్తించి డాక్టర్కి పద్మశ్రీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి దాదాపు 50 ఏళ్ళుగా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసి, పేద ప్రజలకు సేవ చేసి, అదేవిధంగా ఉచితంగా సేవ చేయటం, అదేవిధంగా మరి 4-5 జిల్లాల నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఉచితంగా సేవ చేసి, మేమందరం కూడా ఆయన కింద కొన్ని వందల మంది డాక్టర్లను ట్రైన్ అయి ఉన్నాము. అటువంటి డాక్టర్ ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విశేషం. కాబట్టి మరి చిరంజీవి దివ్య గారికి శుభాశీస్సులు కలగాలని చెప్పి మన్నే రవీంద్ర గారి తరఫున, అరవింద్ బాబు తరఫున మేము కోరుతూ ఉన్నాం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నరసరావుపేటలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన గీతం ఆలపించారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. శుభకరమైన రోజు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా
తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తెలుగు భాషను అభివృద్ధి చేసుకొని ప్రపంచ దేశాల్లో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో మన అందరికి కూడా గుర్తు వచ్చేది మరి ఆ రోజుల్లో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు గారు. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మరి శ్రీకృష్ణ దేవరాయలు గారు. అటువంటి గొప్ప వ్యక్తిని కూడా ఇవాళ కొలుచుకోవడానికి మనకి అవకాశం దొరికింది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే కార్యక్రమాన్ని ఆ రోజుల్లో ఆయన ఒక పద్య రూపంలో చెప్పడం జరిగింది. తెలుగు అదేల అన్న దేశము తెలుగు, నేను తెలుగు వల్లబుండ, ఎల్ల నృపులు కొలవంగా భాషాడి, తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అనే కార్యక్రమాన్ని ఆ రోజు పద్య రూపంలో చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో శ్రీకృష్ణ దేవరాయ గారి భార్య చిన్నాదేవి గారు మరి చక్రవర్తి గారిని అడిగింది, మీకు అన్నిటికంటే ఏ భాష ఎక్కువ ఇష్టం అంటే తెలుగు భాష ఇష్టం అని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మనం అందరం కూడా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం. మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషని వ్యాప్తి చేయడానికి మనకు గొప్ప అవకాశం దొరికింది. కాబట్టి ఇవాళ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, జర్మనీలో ఉన్న అందరూ కూడా తమ పిల్లలకి విదేశంలో ఉన్న మన తెలుగు వారందరూ కూడా తెలుగు నేర్పుతున్నారు. కాబట్టి తెలుగు నేర్పడమే కాదు, తెలుగు నేర్చుకున్నారు, తెలుగులో రాస్తున్నారు, తెలుగు పద్యాలు చదువుతున్నారు. అదేవిధంగా మరి ఎన్నో నృత్య నాటకాల్లో కూడా వాళ్ళందరూ కూడా ప్రావీణ్యం సంపాదించారు. కాబట్టి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయడానికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా తెలుగు భాష కోవిదులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2012లో తొలిసారిగా భారతదేశంలో జరుపుకునే రోజుల జాబితాలో జాతీయ క్రీడా దినోత్సవం చేర్చబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో గురువారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేషనల్ స్పోర్ట్స్ డే తరఫున ఇవాళ నర్సరావుపేట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ పల్నాడు, అదే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఇవాళ మన మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడు, మరి ఆయన ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన మహామాంత్రికుడు, అటువంటి గొప్ప వ్యక్తిని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో మరి శాప ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులకి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా మరి హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారిని స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం హాజరైన శాప అధికారులకు, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా క్రీడాకారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ నగర్ సిరి అపార్ట్మెంట్స్లో వృద్ధ దంపతులపై కత్తులతో దాడి జరిగింది. విద్యుత్ శాఖలో పదవి విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణకి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. సమీప బంధువులు గాయపడిన రాధాకృష్ణను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో రాధాకృష్ణ భార్య పద్మావతికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నరసరావుపేట నుంచి పాస్పోర్ట్ పని మీద హైదరాబాద్ బయలుదేరుతూ ఉండగా దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి దాడి చేసి పరారైనట్లు సమాచారం. పోలీసులకు రాధాకృష్ణ భార్య పద్మావతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్కి వెళ్ళడానికి రాత్రి 11 గంటలకి బస్సు అండి. మేము 10:40కి అపార్ట్మెంట్ నుంచి కింద దిగాము. 10 అడుగులు వేయగానే నేను ముందు నడుస్తున్నాను, మా వారు వెనక నడుస్తున్నాను. వెనక నుంచి వచ్చి కత్తితో పొడిచాడండి. వెనక భాగం కోసాడు. ముందేమో తలకాయ ఉంచుకోవడం వల్ల దవడలు అటు పక్క 2 వైపులా దవడకి కోసాడండి. అది అమ్మ నాన్న అనేసరికి నేను వెనక్కి తిరిగి చూసరికి పడిపోయి ఉన్నాడు. ఇంకా నేను దొంగడు మారిపోతుంటే దొంగ ఏడుస్తూ కేకలు పెట్టుకుంటూ వాడు వెనకాల చాలా వరకు నా పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. అది సందు చివరికి వెళ్ళి వేరే సందులోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వెనక్కి వచ్చేసి ఇంకా మా వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్కడే వచ్చాడండి. ఖమ్మంపాడు వాళ్ళు పట్టుకొని కొట్టారంట. వాడిని కొడుతూ ఉంటుంటే మిగతా ఇద్దరు వచ్చి ఆమె లాక్కొని కారులో తీసుకొని వెళ్ళిపోయారు. అది మాకు తెలియదు, వాళ్ళు వచ్చి మాకు చెప్పారు.
బ్రహ్మశ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మ దినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆగస్టు 29వ తేదీన ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం జరుగుతుంది. బ్రహ్మశ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడిగా కీర్తించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నరసరావుపేట శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు పార్వతి మాట్లాడుతూ నేటి కాలంలో ప్రాధాన్యతను కోల్పోతున్న తెలుగు భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, అందువలన ప్రతి ఒక్కరూ మాతృభాషలోనే వీలైనంత వరకు మాట్లాడాలని కోరారు. అలాగే మన భాష ఔన్నత్యానికి నిరంతరం పరిశ్రమించిన కవులు, రచయితల కావ్యాలను, రచనలను చదువుతూ జ్ఞానానికి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తెలుగు విభాగం ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలుగు గొప్పదనం గూర్చి వ్యాసరచన పోటీ, అలానే గిడుగు రామమూర్తి పంతులు గారి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు చేసిన సేవపై కూర్చి 5 నిమిషాల ప్రసంగం, పద్య పోటీలు, క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, బమేరం లక్ష్మయ్య, ఉయ్యాల శ్రీనివాస్, కమల శాంసన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాల శంకర భారతీపురం హై స్కూల్లో వచ్చేటప్పటికి గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా మా పాఠశాలలో విద్యార్థులందరికీ క్విజ్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థులకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పద్యపట్టణం ఎవరైతే చక్కగా రాగయుక్తంగా పద్యాలు ఆలపిస్తారో వారికి కూడా కాంపిటీషన్ పెట్టి వారికి కూడా బహుమతులు అందజేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత అంటే నేటి కాలంలో అంతరించి తెలుగు మీద ప్రాధాన్యత తగ్గిపోవడం, మరి ఏ విధంగా మళ్ళీ తెలుగు భాషను తిరిగి అభివృద్ధిలోని తీసుకురావడము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చాలా మంచి ప్రోగ్రాంగా కూడా మేము భావిస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రాం వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం మా పాఠశాలలో నిర్వహిస్తూనే ఉంటారు. అదేవిధంగా విద్యార్థులకు పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజెస్ అవి ఇస్తూ ఉంటారు. నరసరావుపేట పట్టణ సుందరీకరణలో భాగంగా గురువారం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రహదారులను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. సఫాయి అపనావో బీమారీ బాగావో అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఇప్పటికే పట్టణంలోని అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలను ప్రక్షాళన చేశామని, రానున్న రోజుల్లో మరింత చొరవ తీసుకుని పట్టణాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. మరొకసారి ఇక్కడున్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనం ప్రపంచవ్యాప్తిగా చాటి చెప్పాలి. అదేవిధంగా మన నరసరావుపేట పట్టణం యొక్క అభివృద్ధి, సుందరీకరణ కూడా మనం అందరూ కూడా చాటి చెప్పాలి. ఈ కార్యక్రమంలో మరి వార్డులో ఉన్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మన వార్డుని మనం శుభ్రం చేసుకోవాలి, మన బజార్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా దగ్గరుండి మనం చేసుకుంటున్నాము. మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల నుంచి కూడా మరి నరసరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. ప్రతి చోట కాలువలు పూడికి తీస్తున్నాము, రోడ్లు బాగు చేసుకుంటున్నాము. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా మనం అందరం కూడా స్టాప్ డయేరియా ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది. కార్తీక మాసంలో వన మహోత్సవం నిర్వహించడం హర్షణీయం. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ అధికార ప్రతినిధి కనుమూరి లక్ష్మి కోరారు. వన మహోత్సవం అనే కార్యక్రమం ద్వారా మనందరం కూడా మరలా ప్రకృతిలోకి నడుద్దాం, ప్రకృతి వైపు ఒక్కసారి తొంగి చూద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతిని ప్రేమిస్తే మనం భావితరాలకు కూడా మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ ఉద్దేశంతో 1950లో మన భారతదేశంలో, అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా, అలానే ఇక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014లో గతంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 25 కోట్ల మొక్కలు ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేసి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. అంతేకాదు అప్పుడు కార్తీక మాసంలో జూలై, ఆగస్టు నెలలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వము ఏర్పాటు అయ్యాక మొట్టమొదటిసారిగా మన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో దిగ్విజయంగా ప్రతిష్టాత్మకంగా మరలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ఈ మొక్కలు నాటడంలో భాగస్వాములుగా చేయడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.